హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఈరోజు మీ ముందుకి ఆలూ కుర్మా అను ఆలూ కుర్మా అని మన ఆంధ్ర స్టైల్లో చపాతీ అండి. ఆలూ కుర్మా చపాతీ ఆ కాంబినేషనే వేరండి. చాలా బాగుంటుంది. అసలు ఆ రెండు కాంబినేషన్ మనం ఎంత చికెన్ కర్రీ వేసుకొని తిన్నా కూడా ఆ టేస్ట్ రాదు. చికెన్ చపాతీ అంటారు కానీ చికెన్ చపాతీ కాదండి, చికెను గారి కాంబినేషను, ఆలూ కుర్మా చపాతీయే కాంబినేషను. ఆ కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. కొన్ని కొన్ని కాంబినేషన్స్ మనం ఏంటంటే చపాతీలో చికెన్ కర్రీ బాగుంటుంది అది ఇది అనుకున్నాం, కానీ అది కాదండి. గారెల్లోనే చికెన్ కర్రీ అయినా, నాటుకోడి పులుసైనా బాగుంటుంది. ఆలూ కుర్మా చపాతీ కానీ, మళ్ళీ పొరాటా కానీ, ఇవి కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఆలూ కుర్మా చేసేటప్పుడు మనం 2 బంగాళదుంపల్ని, చిన్న బంగాళదుంపల్ని స్మాష్ చేసేసేసి చపాతీ పిండిలో కలిపేసుకొని మనం చపాతీ చేసుకున్నాము అంటే ఇంకా టేస్ట్ వస్తాయండి. అంటే చాలా వరకు నేనైతే అలానే చేస్తాను. ఆలూ కుర్మా చేశాను అంటే కన్ఫామ్‌గా చపాతీ ఈ నెక్స్ట్ టైం కన్ఫామ్‌గా అలా చేసేటప్పుడు కూడా వీడియో నేను మెన్షన్ పెడతానండి. ఇప్పుడు మాత్రం జస్ట్ ఇప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అలానే చేశాను. బట్ ఏంటంటే ఆ వీడియో అనేది త్వరగా వేపేసేసుకున్నాక బంగాళదుంప ముక్కలు కొంచెం పసుపు, ఉప్పు వేసి చక్కగా మగ్గనివ్వాలండి. బంగాళదుంప అనేది మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. మగ్గితేనే మనకి బంగాళదుంప వాటర్లో ఉడికే కన్నా చక్కగా ఇలా మగ్గితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. తొందరగా కొంచెం లేట్ అయినా కూడా ఈ విధంగా కుక్ అయితేనే బాగుంటుంది. వాటర్లో అనేది బంగాళదుంప తొందరగా అనేది ఉడకదు. మనం ఫస్టే మగ్గనివ్వాలి, మగ్గితేనే బాగుంటుంది. చక్కగా చూడండి, ఒక 10 మినిట్స్ పాటు నేను సిమ్లో పెట్టి మగ్గనిచ్చేసినాక ఈ విధంగా మగ్గిందండి. కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్క 2 మినిట్స్ పాటు అలా గ్యాస్ మీద ఉంచాను. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు మగ్గనిచ్చాకండి. సరేనండి, ఇంతకీ మర్చిపోయాను. నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఆల్ గంట మార్క్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు తొందరగా రీచ్ అవుతాయండి. బంగాళదుంపలు అలా బాగా మెత్తగా అయిపోయి ఉడికినాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక్క 1 మినిట్ పాటు అలా పక్క నుంచి ఒక మూత పెట్టేసేసి మగ్గనిచ్చామనుకోండి ఇంకా బాగుంటుంది. మసాలా అనేది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ముక్కలకి పట్టిద్దండి. ముక్కలకి పట్టినాక ఇప్పుడు టమాటా అనేది ముందేసుకుంటే మెత్తగా అయిపోయి అసలు కర్రీలో టమాటా అనేది కనపడదండి. అందుకని బంగాళదుంపలు అనేవి పూర్తిగా మగ్గిపోయినాకే మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. జస్ట్ ఒక కాయ పెద్ద కాయ ఒకటి వేసుకుంటే చాలు. కొంచెం మసాలా ఆడిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని పోసేసుకున్నానండి నేను. ఇప్పుడు కొంచెం ఇలా మగ్గనిచ్చేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా కూడా టమాటా కూడా కొంచెం కుక్ అయ్యే వరకు మగ్గనించి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే మా పిల్లలు చపాతీ కుర్మా ఎంత బాగా తింటారోనండి. చాలా బాగుంటుంది. అసలు మ్యాక్సిమం మా పిల్లలకి ఇష్టమైనయే చేస్తానండి. ఈ కాంబినేషన్ కూడా చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ నేనండి మా మదరు చేసే స్టైల్లో నేర్చుకున్నానండి. అది కాకుండాను ఇదే స్టైల్లో నేను చదువుకున్న హాస్టల్లో కూడా సేమ్ స్టైల్లో చేసేవాళ్ళు మాకు. అప్పుడు కూడా చాలా బాగుండేది ఆ కాంబినేషనే. బట్ నేను ఇప్పుడు మా మదర్ చేసే హాస్టల్లో కూడా హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏ కాంబినేషనే ఎక్కువగా చేస్తారు. డైలీ కన్ఫామ్గా చపాతీ ఆలూ కుర్మా అనేది, లేదు అంటే మిల్లీ మేకర్స్ కర్రీ అదే కుర్మా టైప్లో కన్ఫామ్గా చపాతీ ఉండాల్సిందేనండి. డైలీ మనం ఫుడ్లో నైటో లేకపోతే మార్నింగ్ పూటో చపాతీ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది కూడాను.
అంటే చపాతీ ఈ కాంబినేషన్ బావుంటది గానీ, ఏ కర్రీలో అయినా చపాతీ తింటే చాలా మంచిది. నేనేం చేస్తానంటేనండి, ఇప్పుడు మీకు తెలిసిందే గదా! గరం మసాలా నేను ఇంట్లో ఆడుకొని పెట్టుకుంటాను కదా! అదే ఒక స్పూనేసుకొని, కొంచెం కొత్తిమీరేసుకోనండి. జస్ట్ ఒక సిమ్‌లో పెట్టేసి 1 మినిట్ పాటు చక్కగా మగ్గనివ్వాలండి. మగ్గితే గనక సిమ్‌లో పెట్టేసేసి మగ్గనిచ్చేసేసేయాలి. మగ్గితేనండి 1 మినిట్ పాటు మగ్గేపాటికి చూసారా నూనె తేలిద్ది. ఇలా అయితే మనకి కర్రీ అయిపోయినట్టేనండి. చాలా బావుంటది. మనకి చికెన్ కర్రీ కన్నా సూపర్‌గా ఉంటది. చికెన్ కర్రీ గూడా సరిపోదు. అంత టేస్టీగా ఉంటది. యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటది. నేను ఇంకా బంగాళదుంప కర్రీ అయిపోయిందండి. పర్ఫెక్ట్‌గా అయిపోయింది. అయిపోయాక నేను అది వేరే బౌల్‌లోకి తీసేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్‌గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక నేను వేరే బౌల్‌లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం కర్రీ ఇలా సర్వ్ చేసినాక ఈ విధంగా ఉంది. ఈ 2 కాంబినేషన్ చపాతీ కుర్మా కాంబినేషన్ సూపర్